తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాటలతో ట్వీట్లతో ఒకరిపై మరొకరు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ టార్గెట్ గా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ట్వీట్లకు అంతే వేడిగా బండి సంజయ్ కౌంటర్ ఇస్తున్నారు. తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ తగ్గేదే లేదంటున్న ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా సై అంటే సై. నువ్వు ఒక్కటంటే నేను రెండంటా, నువ్వు చిటికేస్తే నేను తొడగొడతా, నువ్వు గులకరాయి విసిరితే నేను ఇటుకరాయితో వస్తా. తెలంగాణలో కేటీఆర్ బండి సంజయ్ ట్విట్టర్ వార్ ఇదే రేంజ్లో నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్టుగా నేతల సభలు నడుస్తున్నాయి. పొలిటికల్ వార్లో ట్విట్టర్ను వెపన్గా చేసుకుని ట్వీట్ వార్ పీక్స్కు తీసుకెళ్లారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. బయట విమర్శలు ఎలా ఉన్నా ట్విట్టర్లో మాత్రం గ్యాప్ లేకుండా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. అటు కేటీఆర్ ప్రధాని మోదీపై, కేంద్రంపై రోజు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కౌంటర్గా బండి సంజయ్ విరుచుకుపడుతున్నారు. ఓ పక్క మాటల దాడి, గ్యాప్ వస్తే ట్వీట్ల యుద్ధం. కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ పోరుతో తెలంగాణ టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈడీ దాడుల బెదిరింపుల క్రమంలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సరికొత్త హ్యాష్ ట్యాగులు, పేర్లు, సినిమా పాత్రల పేర్లతో బండి సంజయ్, మంత్రి కేటీఆర్ పోట్లాడుకుంటున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో పొలిటికల్ వార్ సోషల్ మీడియాకు చేరింది. దీంతో ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా యాక్టివ్గా స్పందించే నేతలను ప్రత్యర్థులు ట్వీట్లు వీరుడనేలా విమర్శించడం సాధారణంగా మారింది. ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ టిల్లు అనే పేరు తెర మీదకి వచ్చింది. అట్లుంటది మనతోనే అనేది డీజే టిల్లులో పాపులర్ డైలాగ్. ఈ సినిమా హిట్ అయిన తర్వాత అందులోని మాడ్యులేషన్, టైటిల్ రాజకీయ విమర్శల్లో కూడా వచ్చి చేరాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ టిల్లుగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈడీ దాడుల బెదిరింపు క్రమంలో వీరి మధ్య మాటల యుద్ధం సాగింది. కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిందని, సీఎం కేసీఆర్ను తొందరలోనే జైలుకు పంపుతామని బీజేపీ నేతలు గత 2 ఏళ్లుగా ప్రకటనలు చేస్తున్నా ఆ విషయంలో వాస్తవంగా జరిగిందేమీ లేదు. కేవలం బెదిరింపు అంశంగానే ఇది మిగిలిపోయింది. జైలు బెదిరింపుల క్రమంలో కేసీఆర్ సైతం ఘాటుగానే స్పందిస్తూ దమ్ముంటే ఈడీని రమ్మనాలని బీజేపీకి ప్రతి సవాల్ విసిరారు. కమలదళం మాత్రం ఈ సవాల్ని ఇంకా ప్రయోగిస్తూనే ఉంది. ఇక బీజేపీ బైక్ ర్యాలీల సందర్భంగా గురువారం నాడు బండి సంజయ్ కేసీఆర్పై ఈడీ నజరేసిందని, త్వరలోనే దాడులు జరుపుతుందని మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించడం తాజా రచ్చకు దారితీసింది. సీఎం కేసీఆర్పై ఈడీ దాడి చేయబోతోందని బండి సంజయ్ చెప్పడంతో బహుశా బండిని ఈడీ చీఫ్గా ప్రధాని మోడీ నియమించారేమో అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ని ఈడీ చీఫ్గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలు, దేశాన్ని నడుపుతున్న డబుల్ ఇంజిన్ మోడీ ఈడీ అని దీంతో అర్థమవుతోందని టీఆర్ఎస్ నేత పంచ్ విసిరారు. ఈడీ చీఫ్ బండి అంటూ కేటీఆర్ ఇచ్చిన పంచ్కు సంజయ్ అనూహ్య కౌంటర్ విసిరారు. దర్యాప్తు సంస్థల పేరెత్తగానే ట్విట్టర్ టిల్లు లాంటి దోపిడీదారుల్లో భయం పతాక స్థాయికి చేరిందని సెటైర్ వేశారు. దర్యాప్తు సంస్థలు మీ తలుపు తట్టే వరకు యోగా చేయండి, ఊపిరి పీల్చుకోండి అంటూ ట్వీట్ చేసిన బండి ట్విట్టర్ టిల్లు హ్యాష్ ట్యాగ్ అని జత చేశారు. నిజానికి కేటీఆర్ కొంతకాలంగా మోడీపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్లో రోజుకో ట్వీట్ అయినా కేంద్రానికి వ్యతిరేకంగా కనిపిస్తోంది. మోదీ మస్ట్ ఆన్సర్, కేసీఆర్ క్వశ్చన్స్ అని మోడీ జుమ్లా, నిర్భర్ భారత్ లాంటి హ్యాష్ ట్యాగ్లతో నిత్యం ట్వీట్లు చేస్తున్నారు. బీజేపీ అబద్ధాలు, జుమ్లాలు, అది ప్రచారం చేసే ఫేక్ న్యూస్ పై జీఎస్టీ విధిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే $10 ట్రిలియన్ దాటి ఉండేదని సెటైర్లేశారు. కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న ఈ ట్వీట్లు రాజకీయాలను మరింత వేడెక్కిచ్చాయి. అయితే కేటీఆర్ ప్రధాని మోడీపై చేస్తున్న ట్వీట్లకు కౌంటర్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్లు ఇస్తున్నారు. ట్విట్టర్ టిల్లు, సాలు దొర, సెలవు దొర అనే హ్యాష్ ట్యాగులతో బండి సంజయ్ కౌంటర్లు కనిపిస్తున్నాయి. ఇక దేశం లోపల ఇన్ఫ్లేషన్ ని, దేశానికి బయట నుండి సెక్యూరిటీని కాపాడలేని ప్రధానిని ఏమనాలని కేటీఆర్ ట్వీట్ చేస్తూ 56 ఇంచులు, విశ్వగురు, అచ్చే దిన్ వాలే అనే ఆప్షన్స్ ఇస్తే దానికి కౌంటర్గా బండి సంజయ్ ప్రజలకిచ్చిన హామీలను తొంగలో తొక్కి కుటుంబం కోసం అధికారం దుర్వినియోగం చేసే సీఎంను ఏమనాలంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. అంతకుముందు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక సమయంలో కూడా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధిస్తే మోడీ రాకతో టీఆర్ఎస్ అధినేతకు భయం పట్టుకుందని, వెన్నులో వణుకు పుడుతోందని కేసీఆర్ను టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. బీజేపీ సమావేశాల సమయంలో కేటీఆర్ వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతం, బీజేపీ టూరిస్టులు దమ్ బిర్యానీ, ఇరానీ ఛాయ్ రుచి చూసి వెళ్ళండి అని ట్వీట్ చేశారు. అటు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ పర్యటన వేళ ఊర్లో ఉంటారా,
ఊరు వదిలి వెళ్తారా అంటూ సెటైర్లేశారు. ఇటు టీఆర్ఎస్ బండి సంజయ్ ట్వీట్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చింది. కడుపులో విషం పెట్టుకుని కళ్ళబొల్లి మాటలు మాట్లాడేటోళ్లను కలిస్తే అంతా కలవపోతే అంతా అంటూ మోడీని కలవాల్సిన అవసరమే లేదంటూ ట్వీట్ చేసింది. అదే సమయంలో సాలు దొర సెలవు దొర అని బీజేపీ, సాలు మోడీ సంపకు మోడీ అని టీఆర్ఎస్ హ్యాష్ ట్యాగులతో ట్వీట్లు కుమ్మరించాయి. బీజేపీ చాలా కాలంగా తెలంగాణపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి రెండు పార్టీల మధ్య రాజకీయాలు మరింత వేడెక్కాయి. అటు కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రయత్నాలు, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే అడుగులు, ఆ తర్వాత జాతీయ పార్టీ వార్తలు వచ్చాయి. అదే సమయంలో టీఆర్ఎస్ వన్ సర్కారు టైంలో కేంద్రంతో కొంతవరకు సఖ్యంగానే ఉన్నా టీఆర్ఎస్ ఆ తర్వాత స్పీడ్ పెంచింది. ఓ దశలో కేంద్రాన్ని సవాల్ చేసే వరకు వచ్చింది. ఇటు బీజేపీ బండి సంజయ్ దూకుడుకు మరింత ప్రోత్సాహం ఇస్తోంది. దుబ్బాక, హుజూర్ నగర్ ఫలితాలు, జీహెచ్ఎంసీ రిజల్ట్స్ బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు మరింత పెంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2 విడతల ప్రజా సంగ్రామయాత్ర పేరుతో పాదయాత్రలు సైతం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలు కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ ట్వీట్ వారుగా మలుపు తీసుకున్నాయి. ఇప్పుడు ఇద్దరు నేతల మాటల దాడితో తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో, ఇటు బహిరంగ సభలు, సమావేశాలు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సై అంటే సై అనే ధోరణిలో ఇద్దరు నేతల ధోరణి కనిపిస్తోంది. ట్వీట్లు మాత్రమే కాదు, సభలు, సమావేశాలు కూడా విమర్శలతోనే సాగుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. టీఆర్ఎస్ పాలనపై బండి విరుచుకుపడుతుంటే మోదీపై తెలంగాణ బీజేపీ నేతలను కేటీఆర్ అటాక్ చేస్తున్నారు. మాటలు శృతి మించి పర్సనల్ అటాక్ వరకు వెళుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏ సందర్భాన్ని వదలడం లేదు, ఏ ఒక్కరూ వెనక్కు తగ్గడం లేదు. వీలైతే 4 ట్వీట్లు, కుదిరితే ఓ స్ట్రాంగ్ కౌంటర్. అటు టీఆర్ఎస్ను డిఫెండ్ చేసుకుంటూ బీజేపీని ఎండగడుతూ కేటీఆర్ విమర్శలు సాగుతుంటే కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇస్తూ బీజేపీని బలోపేతం చేసే దృష్టితో ఎన్నికల వైపు నడిపించేలా బండి సంజయ్ విమర్శలు నడుస్తున్నాయి. కరెంటు కట్ చేస్తాం, నీళ్లు కట్ చేస్తాం ఎందుకన్నారో ఇప్పటికీ స్పష్టత లేదు. టీఆర్ఎస్ పార్టీ అయ్యా కొడుకులు తెలంగాణ రాష్ట్రంలో జాగిర్ అనుకుంటున్నారు, అయ్యా జాగిర్ అనుకుంటున్నారు. కొంచెం సిగ్గుండాలి మీకు. కంటోన్మెంట్ అంటే ఏరియా ఏందో మీకు తెలియదు, అంటే ఎవరుంటారో మీకు తెలియదు. ఏ టచ్ చేసి చూడు, కంటోన్మెంట్ కరెంట్ కట్ చేసి చూడిపోయిన సంగతి చూస్తాం మేము. నీ దమ్ముంటే నువ్వు చెప్పిన నువ్వు మా మురిగిన దాని మీద కట్టుబడి ఉంటే టచ్ చేసి చూడు. నీ అయ్యా అన్నాడుగా టచ్ చేసి చూడని, ఇప్పుడు టచ్ చేసి చూడు. ఇప్పటికే 2 దశల పాదయాత్ర చేసిన బండి సంజయ్ వచ్చే ఆగస్టు 2 నుండి 3వ విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఆగస్టు 2న యాదగిరిగుట్టలో మొదలుపెట్టి ఆగస్టు 26న హన్మకొండలో ముగించనున్నారు. 23 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 328 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. అయితే బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ గతంలోనే ఘాటుగా స్పందించారు. అది పాదయాత్ర కాదు, తిన్నది అరక్క చేసే అజీర్తి యాత్ర అని ఎద్దేవా చేశారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. పాదయాత్ర ఎందుకు పాదయాత్ర? తిన్నది అరగక చేసే అజీర్తి యాత్ర, అది పాదయాత్ర కాదు. ఈడికేళ్ళు ఆడదాకా నడుచుకుంటూ పోయిండు ఆయన. మీరు చూడు, నడుచుకుంటూ పోయిండు. రోజు ఫోటోలు పెట్టిండు. ఏం ఫోటోలు ఉన్నాయి అందులో? ఒక దగ్గర గొర్రెపిల్లలు ఎత్తుకొని, కేసీఆర్ ఇచ్చిన గొర్రెపిల్లని ఎత్తుకుంటావు, కేసీఆర్ చెరువులు వేసిన చేపలను పట్టుకుంటావు, మంచిగా కేసీఆర్ బ్రహ్మాండంగా ఇచ్చిన నీళ్లతోని, కరెంటుతోని పచ్చటి పొలాల మధ్యన నడుచుకుంటా, అక్కడక్కడ కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు దాక్కుంటా తిన్నది అరగక చేసిన అజీర్తి యాత్ర, అదేదో సంగ్రామ యాత్ర అన్నట్టు. వాళ్ళకి తెలిసింది ఒకటి, హిందూ, ముస్లిం, అక్బర్, బిన్ లాడన్, బాబర్, ఇంకెవడో. అంతేకాదు, బీజేపీ నాయకులు మాట్లాడే ప్రతిదీ డొల్లే అని, బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకులు అసమర్థులని అనేక సందర్భాల్లో కేటీఆర్ ఘాటుగానే విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పొందిన బండి సంజయ్ దమ్ముంటే కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలిచి చూపించమని సవాల్ విసిరారు. ఇక మంత్రి కేటీఆర్ సవాల్కు బండి సంజయ్ అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. గంగుల కమలాకర్ కాదు, దమ్ముంటే కేసీఆర్ను పోటీ చేయమనాలని కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్లో ప్రారంభోత్సవాలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా కేంద్రం ఏమీ ఇవ్వటం లేదని విమర్శలు చేస్తోందని బండి రివర్స్ అయ్యారు. అడ్డిమారి గుడ్డి దెబ్బ మా కమలాకరణ చేతిలో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఆనాడు ఏదో గాడుపు కొట్టి అడ్డిమారి గుడ్డి దెబ్బల ఎంపీ అయి తంత గారెల బుట్టలో పడ్డట్టు పడ్డాడు. ఇక దానికి ఇక ఆగుడు లేదు, నీళ్ళు తెల్లారలేస్తే. నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా, బాగా మాట్లాడుతున్నావు, బాగా డైలాగులు కొడుతున్నావు,
దమ్ముంటే మళ్ళా కరీంనగర్లో గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలిచి చూపెట్టని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ఈ విమర్శలన్నీ పీక్కు చేరి ఓ దశలో అసలు కేంద్రం నుండి వస్తోందెంత, తెలంగాణ నుండి పోతోందెంత అన్న లెక్కలు తేలుద్దాం అనే వరకు వెళ్ళింది. తన మాటలు తప్పైతే రాజీనామా చేస్తానన్నారు కేటీఆర్. దీనికి కౌంటర్గా బండి తన లెక్కలు తాను చెప్పారు. నీకు లెక్కలు తెస్తే నేర్చుకో. 2021 వరకే 2021 లెక్కలు చెప్తున్నా. 3,65,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఇస్తే 1,68,000 కోట్లు వాళ్ళ వాటా కింద వచ్చినాయి. 1,50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని ఆ మంత్రి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కేంద్రం మీద ఏడ్చుడే, ఎప్పుడు కేంద్రాన్ని తిట్టుడే, కేంద్రం ఏం చేయాలని వాగుడు తప్ప తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనాయో ఒక్కసారి. ఈ తరహా విమర్శలు ఒక్కసారి కాదు, అనేక సభల్లో కేంద్రం ఇచ్చిందేం లేదని కేటీఆర్, అన్ని చేసింది కేంద్రమేనని బండి సమాధానం చెప్పుకుంటున్నారు. మనం 3,68,797 కోట్లు కడితే మనకు వచ్చింది వెనుకకు 1,68,647. మన ఈ 2 లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి. మరి ఆడికి పోయినాయి 2 లక్షల కోట్లు. అందుకే ఇక్కడ ఉండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా, సిగ్గు తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, చదువుకోండి అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటే తెలుసు వాళ్ళకు, మిగతా ఏం తెలివై. కుల్లా చెప్తున్నా, నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నీకు లెక్కలు తెస్తే నేర్చుకో. 2021 వరకే 2021 లెక్కలు చెప్తున్నా. 3,65,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఇస్తే 1,68,000 కోట్లు వాళ్ళ వాటా కింద వచ్చినాయి. 1,50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని ఆ మంత్రి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కేంద్రం మీద ఏడ్చుడే, ఎప్పుడు కేంద్రాన్ని తిట్టుడే, కేంద్రం ఏం చేయాలని వాగుడు తప్ప తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనాయో ఒక్కసారి ఉంచండి. సందర్భం అది ఇదేం లేదు. కేటీఆర్ ఓ మాట అనగానే బండి దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. బండి విమర్శ రాగానే కేటీఆర్ దాన్ని తీసిపారేయడం క్లియర్గా కనిపిస్తున్న విషయం. కొన్నాళ్లుగా కనిపిస్తున్న ఈ ధోరణి ఈ మధ్యకాలంలో మరింత పెరిగిందని చెప్పొచ్చు. ప్రాంతానికి కరెంటు కట్ చేస్తాము, నీళ్లు కట్ చేస్తాము ఎందుకన్నారో ఇప్పటికీ స్పష్టత లేదు. టీఆర్ఎస్ పార్టీ అయ్యా కొడుకులు తెలంగాణ రాష్ట్రంలో జాగిర్ అనుకుంటున్నారు, అయ్యా జాగిర్ అనుకుంటున్నారు. కొంచెం సిగ్గుండాలి మీకు. కంటోన్మెంట్ అంటే ఏరియా ఏందో మీకు తెలియదు, అంటే ఎవరుంటారో మీకు తెలియదు. ఏ టచ్ చేసి చూడు, కంటోన్మెంట్ కరెంట్ కట్ చేసి చూడిపోయిన సంగతి చూస్తాం మేము. నీ దమ్ముంటే నువ్వు చెప్పిన నువ్వు మా మురిగిన దాని మీద కట్టుబడి ఉంటే టచ్ చేసి చూడు. నీ అయ్యానడుగా టచ్ చేసి చూడని, ఇప్పుడు టచ్ చేసి చూడు కంటోన్మెంట్. అసలు కేంద్రం తెలంగాణకి ఇచ్చింది ఏమిటని కేటీఆర్ తరచూ వేసే ప్రశ్న. ఒక్క విద్యా సంస్థ, కాలేజీ ఇవ్వలేదని అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. బండి సంజయ్ ఏం తెచ్చారో చెప్పాలని, ఎక్కడో అయోధ్య గురించి కాదు ఇక్కడ వేములవాడకు పైసా ఇచ్చారా అని ప్రశ్నించడం చాలా కామన్ గా వినిపించే విమర్శ. మా తెలంగాణ విద్యార్థుల తరపున అడుగుతా ఉన్నా, ఈ 7.5-8 ఏళ్లలో మీ 7.5 పాలనలో నీ ప్రభుత్వం, నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిన విద్యా సంస్థలు ఎన్ని? ఒక్కటన్ని ఇచ్చిండ్రా? భారతదేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. తెలంగాణకు ఎన్ని ఇచ్చిండ్రు ఎరికేనా మీకు? గుండు 0. భారతదేశం మొత్తంలో 8 కొత్త ఐఐఎంలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనకెన్ని ఇచ్చిండ్రు ఎరికేనా? తెలంగాణకు గుండు 0. భారతదేశం మొత్తంలో 87 నవోదయ పాఠశాలను మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? ఎన్ని? భారతదేశం మొత్తంలో 16 ట్రిపుల్ ఐటీలు మంజూరైనాయి. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? మన కరీంనగర్ ఎంపీ ఎన్ని తెచ్చిండో ఎరికేనా? గుండు 0. దీనికి బండి ఇచ్చే సమాధానం కూడా స్పష్టమే. ప్రతి పైసా తామే ఇస్తున్నామని బండి సంజయ్ చెప్తున్నారు. కేసీఆర్ చేస్తుందేం లేదంటున్నారు. ఈ క్రమంలో విమర్శలు అదుపు తప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలు తరచూ కనిపిస్తున్నాయి. బండి సంజయ్ ఓ దశలో పాదయాత్రలో కేటీఆర్ పై తీవ్ర విమర్శలకు దిగారు. నీళ్ళు ఇస్తలేరు, నీళ్ళు ఇస్తారు. ఇంతకుముందు కేటీఆర్ కొడుకాడ మొరిగిండట, వాగలే మొరిగిండట, నా మీద మొరిగిండట. నేను పేదల కోసం నేను తిరుగుతున్నా. ఏం సమస్యలనే పెద్ద ఆధారాల ఏం సమస్యలే? బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తుండే? అన్నిచ్చినాం, పచ్చగా ఉన్నది పాలమూరు, ఇంకెందుకు తిరుగుతుండే అని చెప్పంటే మొన్న అడిగిన, రే మూర్ఖుడా, మీ అయ్య మోసం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని.
575 టీమ్స్ నీళ్లు రావాలే, ఇలా నీళ్ళని తప్పక ఒప్పుకున్నాడని చెప్పి నేనంటే ఇవాళ అంటుండట. కేంద్రం ఇయ్యలేట పీ కూడా, నువ్వు కేంద్రం ఇచ్చాక నువ్వే మిక్తు, నువ్వు ఇక్కడ మాకు అవసరమను ఇంట్లో ఇవ్వండాక. ఇద్దరు నేతలే కాదు, రెండు పార్టీల మధ్య అనేక అంశాల్లో ఫైర్ నడిచింది. ఎత్తుకు పై ఎత్తు, మాటకు మాట, ఫ్లెక్సీకి ఫ్లెక్సీ అన్నట్టుగా రెండు పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల సమయంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్కు తెరలేపింది. ప్రధాన మార్గాలు, ఫ్లైఓవర్లు, బస్ షెల్టర్లు వంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, పథకాలతో వెల్కమ్ టు హైదరాబాద్ అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. పలుచోట్ల బై బై మోడీ నినాదంతో టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. మీడియాలోనూ టీఆర్ఎస్ బీజేపీ ప్రకటనల యుద్ధానికి సిద్ధమయ్యాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితర నేతల విమర్శలకు ధీటుగా టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. ఆ సమయంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య డిజిటల్ బోర్డు వివాదం చినికి గాలివానగా మారింది. సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని బీజేపీ సాలు దొర, సెలవు దొర పేరుతో బీజేపీ కార్యాలయం వద్ద ఓ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. అంతేకాదు ఓ వెబ్సైట్ ప్రారంభించి మరీ కేసీఆర్ ను టార్గెట్ చేసింది. అయితే బీజేపీ డిజిటల్ బోర్డుపై టీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం కాస్త ఇరు పార్టీల మధ్య ఘర్షణకు కారణంగా మారింది. అటు టీఆర్ఎస్ కూడా సాలు మోదీ, సంపకు మోదీ అంటూ హోర్డింగులు పెట్టింది. ఇలా రెండు పార్టీల మధ్య, ఇద్దరు నేతల మధ్య వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలు, ఏ సందర్భం దొరికినా విమర్శలు మాత్రం కామన్ గా కనిపిస్తున్నాయి. ఎన్నికల వైపు రాజకీయ పార్టీలు పరుగులు తీస్తున్న తరుణంలో వీలైనంత మైలేజ్ కోసం బీజేపీ తాపత్రయపడుతుంటే, బండి ప్రయత్నాలను నీరుగార్చే ప్రయత్నాల్లో కేటీఆర్ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఇది వాల్ట్ ఫోకస్. నమస్తే.